గురుగారు మన ఇంట్లో ఇప్పుడు స్త్రీలు అంటే రోజు పూజ చేస్తారు కదా! హ్మ్. రోజు దీపం పెడితే ఖచ్చితంగా తలస్నానం చేసే పెట్టాలా? అంటే కొందరు చెయ్యాలని చెప్తారు, చేయకూడదని చెప్తారు. రోజు చేస్తే అనారోగ్యం అని చెప్తారు. హ్మ్. అసలు ఏది కరెక్ట్? ఏం చెయ్యాలి? ఓకే. నువ్వు అడిగే క్వెషన్‌లోనే ఆహ్, ఒక విధమైన తప్పుంది. హ్మ్. అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే, అసలు నిత్య దీపారాధన, నిత్య పూజ ఎవరు చేయాలని చెప్పింది? అబ్బాయిలు ఇంటి యజమాని చేయాలి. అయిపోయింది కదా మరింకా. కానీ ఈ రోజులలో ఎవరు చేస్తున్నారు గురువుగారు? శాస్త్రం చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. హ్మ్. ఓకే. అంటే ఓ యజమాని సంపాదన ఒక్కటేనా? హ్మ్. లేదు. యజమాని సంపాదించే పుణ్యంలో కుటుంబం మొత్తానికి భాగం ఉంది. అవును. మరి ఇంటి ఇల్లాలు పూజ చేస్తే, ఇంటి ఇల్లాలి అకౌంట్‌లో మాత్రమే పుణ్యం ఉంటది. అవును. మరి అప్పుడు ఇంటి యజమాని ఏం కావాలి? పిల్లలేం కావాలి? ఓకే. అంటే సరే అదంతా అంటే మారుతున్న కాలం బట్టి సరే అసలు చేసేవాళ్ళు చాలా మంది తగ్గిపోయారు. హ్మ్. అంటే మళ్ళీ అలా అంటే మళ్ళీ భక్తి విపరీతంగా పెరిగిపోయింది. హ్మ్. భయంతో కూడిన భక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే అవును. మనం పర్వదినాల్లో చూస్తున్నాం కదా! హ్మ్. ఏ దేవాలయం ఖాళీ ఉండదు. హ్మ్. ఓకే. ఏ దేవాలయము అసల అంటే కింద మీద పడిపోయినట్టు ఉంటారు జనాలు. అవును. అంత విపరీతంగా ఉంటారు. భక్తి ఏమైనా పెరిగిందంటే నో. హ్మ్. భయంతో కూడిన భక్తి పెరిగింది. సరే. అసలు ఎవరు చేయాలి? హ్మ్. శాస్త్రం చెప్పిందైతే గనక ఇంటి యజమాని చేయాలి. అంటే పురుషులు చేయాలి. వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసి చేయాలి. హ్మ్. మగవారైతే. ఆడవారికి ఆ నియమం లేదు. ఓకే. ఆడవారికి అటువంటి నియమం లేదు. ఆడవారు వారానికి ఒకసారి చేసి తలస్నానం చేసి చేయడం అనేది ప్రశస్తం. ఓకే. దీంట్లో తలస్నానము, తలంటు స్నానము వేరేగా ఉంటాయి మళ్ళీ. అవును. ఓకే. పురుషులైనా సరే తలంటు స్నానం చేసే పనైతే హ్మ్. అంటే ప్రతిరోజు ఇప్పుడు నేనున్నానన్న. ప్రతిరోజు తలస్నానం చేస్తా. హ్మ్. తలంటు స్నానం చేయాలి అని అనుకుంటే కొన్ని నియమాలున్నాయి. హ్మ్. తలంటు స్నానం చేయాలనుకుంటే మంగళ, గురు, శుక్రవారాల్లో చేయకూడదు. అంటే తైలంతో అభ్యంగనం చేసుకొని, అంటే హ్మ్. నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, తలకి రాసుకొని, మనం తలస్నానం చేయకూడదు. ఓకే. మంగళవారం, గురువారం, శుక్రవారం ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా? ఎవరైనా కూడా. ఓకే. ఓకే. మిగతా రోజుల్లో అంటే మొత్తం వారం రోజులు కూడా తలస్నానం చేయొచ్చు హ్మ్. మగవారైతే. ఆడవారైతే వారికి అంటే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, హ్మ్. ఇప్పుడు కేశాలు ఇంత వారం ఉంటాయి నాన్న. అవును. ఓకే. వాటిని ఆరబెట్టుకోవడానికి లేదా ఆ తేమ అలాగే ఉండిపోవడం వలన హ్మ్. రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టే వారు ప్రతిరోజు హ్మ్. తలస్నానం చేయాలనే నియమం లేదు. ఓకే. వారానికి ఒకసారి చేసి వాళ్ళు హ్మ్. పూజ చేసుకోవచ్చు. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య పూజ చేయవలసింది ఇంటి యజమాని. అది ఓకే. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఓకే. ఆడవాళ్ళు తలస్నానం చేస్తారా? అదయింది నెక్స్ట్ విషయం. హ్మ్. ఇంటి యజమాని మాత్రమే ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య పూజ చేస్తే ఆ ఇంటి హ్మ్. మొత్తానికి శ్రేయస్కరం. అంటే ఒకవేళ ఇంట్లో యజమానికి కుదరలేదు పెట్టడం దీపమాల అని అనుకుంటే ఆడవాళ్ళే మేము రోజు పెడుతున్నాము ఎలా అంటే రోజు తలస్నానం చేయాలా? తలంటు స్నానం కాకుండా నార్మల్‌గా ఎప్పుడో ఒకసారి చేసి రోజు అంటే నాన్ వెజ్ అలా నాన్ వెజ్ తినేవాళ్ళుంటారు కొందరు. హ్మ్. హ్మ్. తినకుండా ఉండి రోజు దీపం పెట్టుకోవచ్చా తలస్నానం చేయకుండా అని అడుగుతుంటారు. ఎలా అదే. గురుగారు? అంటే యజమాని కుదరనప్పుడు, హ్మ్. యజమానురాలు నేను చేస్తున్నాను. హ్మ్. ఓకే. ప్రతిరోజు నేను నిత్య దీపారాధన, నిత్య కైంకర్యం లేదా నేను నిత్య పూజ అన్నీ కూడా నేనే చేస్తున్నాను గురువుగారు అంటే, హ్మ్. ఓకే. చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. హ్మ్. మంచిగా చేసుకోవచ్చు. హ్మ్. కానీ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం హ్మ్. ఏమాత్రము లేదు. ఓకే. వారానికి ఒకసారి హ్మ్. లేదా వారానికి 2 సార్లు చేసుకోవచ్చు. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్‌గా తలంటు స్నానం చేసే పనైతే గనక అంటే నూనె రాసుకొని తలంటు స్నానం చేసే పనైతే గనక హ్మ్. మంగళ, గురు, శుక్రవారాలు నిషేధం. ఆ యొక్క 3 రోజుల్లో మగవారు గాని, ఆడవారు గాని తలంటు స్నానం చేయకూడదు. మగవారు తలస్నానం అనేది వారంలో 7 రోజులు చేయొచ్చు. దీని హ్మ్. మీద మనకి ఒక పురాణ గాథ గూడా ఉంది. అవును. శివుడు నందీశ్వరుడిని పిలిచి, మానవులకి వెళ్లి చెప్పిరా, హ్మ్. వారానికి 6 రోజుల పాటు వాళ్ళు తలస్నానం చేసి దైవారాధన చేయాలి. ఒకరోజు మాత్రమే భుజించాలి అని చెప్పమన్నారంట. హ్మ్. ఈయన వెళ్ళి రివర్స్‌లో చెప్పాడంట.
6 రోజులు తినండి, ఒకరోజు తలస్నానం చేసి పూజ చేయండి అని చెప్పాడంట. ఓకే. అంటే ఇది అంటే పురాణ గాథల్లో ఎక్కడో మనకి చెప్పబడి కథల్లాగా చెప్పబడి. ఓకే. అవి మన కామెడీగా తీసుకోండి ఏదైనా కానీ దాని నుంచి ఒక అర్థం తీసుకోవాలి మనం. అప్పుడు ఏం చేశాడు శివుడు, నువ్వు దాన్ని తప్పుగా చెప్పావు కాబట్టి మరి వాళ్ళకి 6 రోజులు కావాల్సిన ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఉత్పత్తి లేదు కదా. కాబట్టి నువ్వు ఎద్దులా ఓకే మారి వెళ్ళి దుక్కి దున్ని పంట పండించు అని స్వామివారు ఆయన్ని, అది అనుగ్రహం అనుకుందామా ఏమని అనుకుందామా పనిష్మెంట్ అనుకుందాం మన ఇష్టం. ఓకే, ఆ విధంగా చెప్పారని చెప్పి పురాణ గాథలు ఉన్నాయి. అంటే మనం స్వామివారు అంటే చెప్పాలనుకున్నది కూడా మానవుడికి, కలియుగంలో మానవుడికి చెప్పాలనుకున్నది కూడా ప్రతిరోజు దైవారాధన ఇంపార్టెంట్, తలంటూ స్నానం చేయడం ఇంపార్టెంట్ అనే చెప్పడం తల స్నానం చేయడం ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే నందీశ్వరుడి వెనక కూడా ఇంత కథ ఉందా భూమి మీదకి రావడం? చాలా ఉంటాయి నాన్న, ప్రతి పురాణాల్లో ఎన్నో వేల కథలు ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే ఒక పురాణంలో కథకి ఇంకో పురాణ కథకి కాంట్రడిక్షన్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఓకే, మనం అక్కడ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని నుంచి ఏమి నీతి మనం గ్రహించాలి. ఓకే, అంతేగాని అరే ఆ పురాణంలో పద్మ పురాణంలో ఇలా చెప్పారు, ఇంకో పురాణంలో ఇలా చెప్పారు, గరుడ పురాణంలో ఇలా చెప్పారు, లేకపోతే ఇంకేదో పురాణంలో ఇలా చెప్పారు, విష్ణు పురాణంలో శివపురాణాలు అలా చెప్పారు. ఇవన్నీ అంటే మెయిన్గా ఇంపార్టెంట్ శివపురాణం విష్ణు పురాణం వచ్చేప్పటికి మాటలు. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం చిన్నజీర స్వామి వారు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం, అవునా కదా. అసలు అంటే చిన్నజీర స్వామి వారు చేసిన వ్యాఖ్యలు హర్షణీయమా? కానే కాదు. అసలు అటువంటి వాళ్ళ గురించి అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా? వాళ్ళ విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారా లేదా? అంటే ఎవరు తెచ్చుకున్నారు అది? అంటే ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పిన అద్వైత సిద్ధాంతం అనేది వేదంలో ఉన్నదే, ఆయన కొత్తగా ఏం పెట్ల. అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ఏం తీసుకురాలా, అద్వైత సిద్ధాంతాన్ని బలపరిచారు ఆయన. ఆయన ఎక్కడ కూడా శివుడే గొప్ప అని ఎక్కడ చెప్పలా. పోనీ మరి మన చిన్నజీవి స్వామి గారు చెప్పినట్టు ఆయన పరమ వైష్ణవ భక్తుడు అన్నారు. ఓకే, ఆయన వైష్ణవ భక్తుడు అని చెప్పలా, ఆయన అద్వైతం అన్నాడు. ఒకటే మాట, నీలో ఉన్నది నాలో ఉన్నది అంతా ఒకటే, రెండోది లేదు. అద్వైతం అంటే రెండోది లేదు అంటే ఏంటి? రెండోది లేదు అంటే ఏంటి? మొత్తం భగవత్స్వరూపమే. నీలో ఉన్నది భగవత్స్వరూపం, నాలో ఉన్నది భగవత్స్వరూపమే. సకల ప్రాణిలోను, సకల చరాచర జగత్తులో, మొత్తం అన్ని లోకాల్లో ఈ యొక్క అంటే అన్ని గ్రహ మండలాల్లో, నక్షత్ర మండలాలు, అన్ని చోట ఉన్న శక్తి ఒకటే. అది ఒకటే అని చెప్పాడు ఆయన, అంతే. అద్వైతం అంటే రెండోది లేదు అని. దాన్ని మరి అంత కాంట్రవర్సీ కూడా చేశారు కదా. ఓకే, అంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ ఆమ్నాయ పీఠాలు ఆయన స్థాపించలేదని. అంటే ఈ వివాదం సరైనది కాదు. హిందువులకి ఆరోగ్యకరమైన అంటే వాతావరణం కాదు ఇది. ఓకే, ఎప్పుడు నేను చెప్తా, అంటే మనం ప్రపంచంలో అంటే భూమండలం మీద అంటే భగవంతుడు అందరినీ మొత్తం సమూలంగా నాశనం చేశాడంట. నాశనం చేసి ఒక గ్రూప్, ఒక దేశాన్ని ఉంచాడు అనుకుందాం. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇండియా గొడవ పెట్టుకున్నాం, అది అక్కడ ఒక దేశాన్ని ఉంచాడు అనుకుందాం. బాగుంటారా? లేదు. మళ్ళీ రెండో రోజు ఏమవుద్ది, ఇది ఉత్తర భారతదేశం, నా దక్షిణ భారతదేశం. మూడో రోజు ఏమవుద్ది, నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. నాలుగో రోజు నువ్వు ఎత్తుగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నాను. ఐదో రోజు నేను ఆచారం ఇది, నీ ఆచారం అది. నేను జన్యం ఎట్లా వేసుకుంటావు, నువ్వు జన్యం అట్లా వేసుకుంటావు. నేను జంతువులు ఇన్ని పోగులు వేసుకుంటావు, నువ్వు అన్ని పోగులు వేసుకుంటావు. నేను నామం ఎట్లా పెడతావు, నువ్వు నామం ఎట్లా పెడతావు. అంటే మనం భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే, ఓకే, మనం కొట్టుకు సస్తూనే ఉంటాం. అంటే ఏదో ఒక మన మిషతో, ఏదో ఒక కారణంతో మనం కొట్టుకు సస్తాం, కానీ మనం భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం మాత్రం మనం ప్రయత్నం చేయం. అంటే ఒక పీఠాధిపతుల మీద ఎవరు పడితే వాళ్ళు వ్యాఖ్యానం చేయొచ్చా, ఎవరు పడితే వాళ్ళు విమర్శించచ్చా? విమర్శించే స్థాయికి ఎందుకు దిగారు అసలు పీఠాధిపతులు? అది కరెక్టా కాదా? అది వాళ్ళే ఆలోచించుకోవాలి కదా. అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఏది గొప్ప అనేది శంకరాచార్యులు వారు చెప్పలేదు కదా.
ఆయన ఖండించిన సిద్ధాంతాల్లో శైవ మతం కూడా ఉంది కదా. ఆయన శైవ మతం గొప్పది కాదని ఆయన ఖండించాడు. ఆయన వైష్ణవాన్ని ఖండించాడు. అంటే ఆయన ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఉన్న అన్ని మతాలని ఖండించాడు ఆయన ఆల్మోస్ట్. ఎందుకంటే దాంట్లో ఉన్న మూఢ విశ్వాసాలను ఖండించాడు ఆయన. ప్రతి 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 ఆచారంలో ప్రతి మతంలో ఉన్న మూఢ విశ్వాసాలను ఆయన ఖండించాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన శైవాన్ని ఖండించాడు, ఆయన వైష్ణవాన్ని ఖండించాడు, అన్ని మతాలను ఖండించాడు ఆయన. అద్వైతం ఇది మాత్రమే గొప్పది అన్నాడు. ఇప్పుడు నేను అమ్మవారిని ఉపాసిస్తాను, నేను శాక్తేయం పాలయ్యామండి, నాకు విష్ణువు లేడు, శివుడు లేడు, అమ్మవారే అంతా అంటే కరెక్ట్ కాదు. ఓకే, మనం నడిచే పద్ధతి, నడిచే దారి ఏదైనా కానీ గమ్యం మాత్రం ఒకటే కదా. అది అందరికీ తెలిసిందే కదా. చిన్న చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు కదా. గమ్యం ఒకటే అయినప్పుడు మనం అంటే వివిధ మార్గాల్లో వెళ్ళినా సరే గమ్యం ఒకటే అయినప్పుడు మన యొక్క మధ్య సంబంధాలు, సత్సంబంధాలు ఉండాలి కదా. అంతేగాని మనలో మనకి విభేదాలు పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఓకే, దీనికి ప్రత్యక్షంగా చెప్పాలంటే ఆయన వైష్ణవుడా, ఆదిశంకరాచార్యులు వారు, లేకపోతే ఇంకేదన్నా అది పక్కన పెడితే, ఇప్పుడు 2023 సంవత్సరంలో హైదరాబాద్లో మేము ఆ అమ్మవారి దయ వల్ల సహస్రచండీ మహారుద్ర దశమహావిధి మహాయాగం చేశాం పుష్పగిరి మహాసంస్థానం బేగంపేటలో. చేసినప్పుడు రకరకాల ప్రదేశాల్లో తిరిగాం. ఎందుకంటే పెద్ద ప్లేస్ కావాలి, చాలామంది వస్తారు కాబట్టి తిరిగినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే సమతామూర్తి విగ్రహం ఉందో అక్కడ ఆ ప్రదేశంలో ఓకే అంటే వాళ్ళ యొక్క ఆశ్రమంలో, వాళ్ళ యొక్క హోమగుండంలో ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి కూడా పర్మిషన్ అడిగాం. నాకు తెలుసు సాంప్రదాయాలు వేరైనప్పుడు వాళ్ళు ఒప్పుకోరు అని, కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు లేదు ఒప్పుకుంటారు, అడుగుదాం, ఇంత మంచి కార్యక్రమం కదా అని వాళ్ళు సున్నితంగా చెప్పారు. మా సాంప్రదాయం వేరు, వారి సాంప్రదాయం వేరు కదండి, అవి ఎట్లా చేస్తాము అని. అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్పిన ఆదిశంకరాచార్యులు వారు మరి సాంప్రదాయాలు వేరని చెప్పే వీళ్ళ పద్ధతి మరి ఏది కరెక్టో, ఎవరు ఏంటి అనేది చూసే ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. అంటే మనం ఏదనుకుంటే అదే, ఇంకా అంతే కదా. వాళ్ళు చెప్పారని నీలో భక్తి ఉండి నువ్వేం చేస్తే అదే కరెక్ట్. అంటే పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద పీఠాధీశ్వరులు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే అనిపించుకుంటున్నారో వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి కదా. అవును, వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నా మనసుకి నాకే బాధగా ఉంది ఈ మాటలు మాట్లాడాలంటే. ఓకే, ఇప్పుడు ఆయన విమర్శించే స్థాయి లేని వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా. అటువంటి స్థితి ఎందుకు వచ్చింది? అది హైందవ సాంప్రదాయానికి, హైందవ మతానికే మంచిది కాదు. మనం ఏ ఆచారాన్నైనా పాటించనివ్వండి, మనలో ఎన్ని మతాలైనా ఉండనివ్వండి, శైవం ఉండండి, వైష్ణవం ఉండండి, శాక్తేయం ఉండండి, లేకపోతే సౌరవం ఉండనివ్వండి, లేకపోతే గాణపత్యం ఉండనివ్వండి, అలాగే కుమారస్వామిది అంటే షణ్మతాలు వేదాలు ప్రమాణంగా చెప్పినవి 6 మతాలు. ఈ 6 మతాలు వైవిధ్యం, మా దేవుడు గొప్ప, మా దేవుడు అని గొప్ప కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆదిశంకరాచార్య స్వామి వారి గొప్పతనం ఏంటంటే అన్ని ఈ షణ్మతాలతో పాటు ఎన్నో 200 మతాల పైన ఆయన ఖండించాడు. ఇంక నాకు తెలిసి 200 మతాలు, ఇంకా ఎన్ని మతాలు ఖండించాడు. ఓకే, అన్నిట్లో ఉన్న మూఢాచారాల్ని నిర్మూలించమన్నాడు ఆయన. ఓకే, దైవం ఒక్కటే అని గ్రహించమన్నాడు ఆయన. అసలు ఆయనకి ఇంకా మిగతా వాళ్ళకి పోలిక ఏమని చెప్పండి. ఓకే గురువు గారు.